నమస్తే అండి, నా పేరు జగదీష్. జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. పర్సనల్ పని మీద నేను రాజమండ్రి వెళ్ళానండి. అక్కడ ఉండగా నాకు ఒక బిల్డర్ గారు ఫోన్ చేశారు. వీడియో షూట్ చేసి 1 వీక్ అయ్యిందండి, కానీ హెల్త్ ఇష్యూ వల్ల నేను దాన్ని ప్రెజెంట్ చేయలేకపోయాను. సో ముందుగా నేను బిల్డర్ గారికి సారీ చెప్తున్నాను. ఫస్ట్ ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన తర్వాతే నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే ముందుగా నా వీడియోలు మిమ్మల్ని రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ ప్రాపర్టీ రాజమహేంద్రవరంలోని హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మోరంపూడి గ్రామంలో ఉంది. ఇది పద్మావతి గార్డెన్స్ అండి. ఇది మోరంపూడి సెంటర్ నుంచి నామవరం వెళ్లే రోడ్ లో సింగపూర్ సిటీ పక్కనే ఉన్న పద్మావతి గార్డెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీకి దగ్గరలో శ్రీ జాస్తి బుల్లెమ్మాయి డిగ్రీ కాలేజ్, అలాగే శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ రెండు ఉన్నాయి. ఇక్కడ నుంచి మోరంపూడి సెంటర్ కి కేవలం 2.5 కిలోమీటర్ల దూరం మాత్రం ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిసి రోడ్డు 28 అడుగులండి. ఇది 4 రోడ్ల సెంటర్ కి ఆనుకుని ఉత్తరం ఫేసింగ్ లో ఉందండి. ఈ హౌస్ ఉత్తరం ఫేసింగ్ ఆనుకున్న ఈ రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. ఇది సో 2 వైపుల నుంచి నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఈ మిడిల్ లో ఉన్న బిల్డింగ్ ఏనండి ఇప్పుడు సేల్ పెట్టిన బిల్డింగ్. ఈ హౌస్ ఎలివేషన్ కి ఇచ్చిన డిజైన్ చాలా బాగుంది, అలాగే కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎలివేషన్ లో ఇచ్చిన లైటింగ్ నైట్ టైం చూస్తే చాలా బాగుంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్స్ అయ్యి ఎలా ఇచ్చారో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం అండి. మిడిల్ లో పెద్ద గేట్ ని ఇచ్చారు. ఇక్కడ ఈశాన్యం సైడ్ ఒక చిన్న గేట్ ని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈశాన్యంలో ట్యాప్లు కూడా ఇవ్వడం జరిగింది. తూర్పు సైడ్ లోని 4 అడుగులు సెట్ బ్యాక్ వదలడం జరిగింది. కార్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్టయితే గనక దగ్గరగా 130 చదరపు అడుగులు ఉంటుంది. వాయవ్యంలో అంటే ఈ ఐరన్ గేట్ కి కుడివైపున స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ దగ్గర ఒక కామన్ టాయిలెట్ ని కూడా ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ డోర్. ఇది టేక్ వుడ్ తో తయారు చేయబడిందండి. అలాగే ఉత్తరం సైడ్ కూడా టేక్ వుడ్ డోర్ ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా కార్పెంటర్ వర్క్స్ జరుగుతున్నాయండి, అందువల్ల కొంచెం డస్ట్ పడుతుంది. తూర్పు సైడ్ లో 4 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. ఒకసారి వెనక వైపు కూడా చూసి వచ్చేద్దామండి. ఇక్కడ అంట్ల కోసం ఒక ట్యాప్ ని ఇవ్వడం జరిగింది, అలాగే ఒక సింక్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ చివరి పాయింట్ లో వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఒక ట్యాప్ ని ఇవ్వడం జరిగింది, అలాగే అక్కడ ఒక పవర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. బ్యాక్ సైడ్ లో ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ ని ఇవ్వడం జరిగింది. మైనర్ గా వర్క్స్ మాత్రం ఉన్నాయి, అవి చేయిస్తున్నారండి. ఇప్పుడు మనం తూర్పు వైపు ఉన్న రూమ్ లోకి వెళ్తున్నాం అండి. హాల్ కింద చూడొచ్చు, లేదు అంటే గనక చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా చూడొచ్చు. ఫ్లోరింగ్ అంతా కూడా మీకు టైల్స్ తోటి కంప్లీట్ చేస్తారండి. షైనింగ్ చూస్తుంటే మనకి మార్బుల్ లో కనిపిస్తుందండి. వాల్స్ కు ఉపయోగించిన పెయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగున్నాయండి. విండోస్ కి గ్రానైట్ గుమ్మాలు ఇవ్వడం జరిగింది. గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గుమ్మాలు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీకు ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ కబోర్డ్ వర్క్ అది కూడా కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుందని బిల్డర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. పైన సీలింగ్ లో ఇచ్చిన పిఓపిని చూసినట్టయితే గనక మంచి డిజైన్ తోటి ఇవ్వడం జరిగిందండి. కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉపయోగించారు. అలాగే లైటింగ్ ఎఫెక్ట్ కూడా బాగుందండి. పిఓపి మిడిల్ లో ఒక కర్వ్ లాగా ఒక డిజైన్ ఇవ్వడం జరిగిందండి. పిఓపిలో చుట్టూ ఉన్న బార్డర్ కి పర్పుల్ కలర్ ఉపయోగించారు. ఈ రూమ్ కొలతలు 9.5 x 10.5. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేయడం జరిగిందండి. ఈ రూమ్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక షెల్ఫ్ ని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాల్స్ కి ఇవ్వబడిన కలర్స్ చూసుకున్నట్టయితే కనుక చాలా లైట్ కలర్స్ తోటి యూజ్ చేయడం వల్ల అట్రాక్టివ్ గా ఉంది. అలాగే ఇక్కడ విండో కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ తో ఇచ్చారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో పిఓపి చూసినట్టయితే గనక కేర్ టైప్ లోనే ఇచ్చారు, ఫ్లాట్ గా ఉండడం జరిగింది. హాల్ లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ అని ఏదైతే ముందు రూమ్ దాంట్లో ఎలా అయితే ఇచ్చారో సేమ్ దీంట్లో కూడా అదే కలర్స్ ఉపయోగించడం జరిగింది. పిఓపి మిడిల్ భాగంలో కేర్ టైప్ తో ఉన్న డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఒక సెల్ఫ్ ని ఏర్పాటు చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి 9.5 x 10.5. గ్రానైట్ గుమ్మంతో అటాచ్డ్ బాత్రూమ్ ని ఇవ్వడం జరిగింది. ఈ టైల్స్ యొక్క డిజైన్ బాగుందండి, అలాగే కలర్ కూడా చాలా బాగుంది. వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఉపయోగించారండి. వాల్స్ కి చుట్టూ కూడా టైల్స్ ని ఫిట్ చేయడం జరిగిందండి. డోర్ కి బ్యాక్ సైడ్ లో ఒక హ్యాంగ్లర్ ఇవ్వడం జరిగింది, అలాగే సింక్ ని కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ టాయిలెట్ కొలతలు వచ్చేసరికి 4 x 10.5. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుండి కిచెన్ లోకి వెళ్తున్నాం అండి. ఇప్పుడు మీరు చూసేది కిచెన్ అండి. ఇది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేయడం జరిగిందండి. కిచెన్ కొలతలు చూసుకునేసరికి 9 x 12 అండి. మీకు గ్యాస్ టేబుల్ కి ఆపోజిట్ లో ఒక షెల్ఫ్ ని ఇచ్చారు, అలాగే మీకు 2 పవర్ పాయింట్లు ఇచ్చారండి. అక్కడ దీనిపైన ఒక షేడ్ ని ఇచ్చారు. ఈ వాల్ కి కిచెన్ ఉన్న రూమ్ లోనే ఈశాన్యంలో దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేశారండి. 2.5 అడుగుల వెడల్పు గల గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గ్యాస్ టేబుల్ ని ఇవ్వడం జరిగింది. ఈ గ్యాస్ టేబుల్ దగ్గర వాల్ కి ఇచ్చిన టైల్స్ ని చూడండి, చాలా బాగుంది డిజైన్ అది కూడా. ఈ వాల్ కి గ్రానైట్ ఫినిషింగ్ తో ఒక విండోని ఇవ్వడం జరిగింది.
పక్కన ఒక చిన్న షెల్ఫ్ లాంటిది కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంకా బయట చూసుకున్నట్టయితే గనక స్టెప్స్ పక్కన వెస్టర్న్ మోడ్ కమోడిటీతో ఒక టాయిలెట్ ని ఇవ్వడం జరిగిందండి. ఈ టాయిలెట్ లో కూడా టోటల్ గా టైల్స్ తోటి కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తున్నామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుండి మీరు బయట ఉన్న మొత్తం వ్యూ చూడొచ్చండి. అది మీకు కనబడేది సింగపూర్ సిటీ అండి. ఇది పద్మావతి గార్డెన్స్ అండి. ఇది ఈ 5th ఫ్లోర్ లో ఇది నార్త్ ఎంట్రన్స్ అండి. ఇది టేక్ వుడ్ తో చేయబడింది. ప్రస్తుతం ఇంట్లో కార్పెంటర్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. తూర్పు సైడ్ లో 3 అడుగులు సెట్ బ్యాక్ వదిలేరండి. అక్కడ సింక్ కనిపిస్తుంది, చివరిన ఒక టాయిలెట్ కనిపిస్తుందండి. ఫ్రంట్ స్టెప్స్ వైపు కూడా ఒకసారి వ్యూ చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ ఈశాన్యంలో ఒక ట్యాప్ ని ఇవ్వడం జరిగిందండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న హాల్ ని చూద్దామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ హాల్ వచ్చింది, కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఇక్కడ కార్ పార్కింగ్ కింద వచ్చిందండి. ఇది ఈ రూమ్ ఫ్లోరింగ్ అంతా కూడా చూడండి టైల్స్ తోటి కంప్లీట్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది హాల్. మీకు ఎదురుగా కనిపిస్తున్నది టీవీ పాయింట్ అండి. అది మీకు ఇంకో దగ్గరలో కూడా చూపిస్తున్నాను. ఈ టీవీ పాయింట్ కి కబోర్డ్ వర్క్ అనేది ఏమి చేయించదలుచుకోలేదండి. బట్ ఏంటంటే బిల్డర్ గారే కాంప్లిమెంట్ గా టీవీ పాయింట్ కి కబోర్డ్ వర్క్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. హాల్లో ఈ టీవీ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న తూర్పు సైడ్ వాల్ కి పూజా మందిర్ని ఇచ్చారు. హాల్లో గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న విండోని ఇవ్వడం జరిగిందండి. హాల్లో మీకు ఎదురుగా చూపిస్తున్నది ఉత్తరం డోర్ అండి. కుడి చేతి వైపు ఉన్నది తూర్పు డోర్ అండి. రెండు కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నాము. ఇప్పుడు మీరు హాల్లో ఉన్న పిఓపిని చూస్తున్నారు. మంచి డిజైన్ ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ బాగుంది. అలాగే మీకు లైటింగ్ తోటి మంచి ఎఫెక్టివ్ గా కనిపిస్తుందండి. ఇది చాలా అట్రాక్షన్ గా ఉంది. క్లియర్ గా కూడా చూడండి మీరు ఒకసారి. ఇప్పటి వరకు నేను గ్రౌండ్ ఫ్లోర్ లో విషయాలు కానండి, ఫస్ట్ ఫ్లోర్ లో కానీ అన్ని విషయాలు కూడా చెప్పాను. కింద ఏదైతే ఉంటాయో పైన కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం హాల్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ రూమ్ చూడబోతున్నాం అండి. ఇప్పటి వరకు నేను మీకు అన్ని విషయాలు కూడా నార్మల్ గా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు కొన్ని స్పెషల్ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఈ హౌస్ పద్మావతి గార్డెన్స్ లో ఉంది. ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. లీగల్ క్లియర్ గా ఉంది. 100% వాస్తుని మెయింటైన్ చేశారు. మంచి క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేశారండి. ఈ ఇంటి ముందు 33 అడుగుల వెడల్పు గల రోడ్డు ఉంది. ఈ స్థలం కొలతలు వచ్చేసరికి 26x39 అండి. మొత్తం 112 చదరపు గజాలు అండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. 80% బ్యాంక్ లోన్ గ్యారంటీ ఉందండి. ఈ ఇంటి నిర్మాణానికి అల్ట్రాటెక్ సిమెంట్ ను ఉపయోగించడం జరిగింది. ఐరన్ విషయానికి వచ్చేసరికి విశాఖ స్టీల్ ను ఉపయోగించారు. ఆశీర్వాద్ పైపుల్ని, పాలిక్యాబ్ వైర్ ని, ఇన్నర్ అండ్ అవుటర్ కి ఏషియన్ పెయింట్స్ ప్రీమియం ని ఉపయోగించారండి. ఫ్రంట్ డోర్లు వచ్చేసరికి బస్తర్ టేక్ ను ఉపయోగించడం జరిగింది. గుమ్మాలకి, కిటికీ గుమ్మాలకి, అలాగే గ్యాస్ టేబుల్ దగ్గర గ్రానైట్ ట్రైన్ ని ఉపయోగించారు. ఈ రూమ్ సీలింగ్ లో పివిపికి ఇచ్చిన డిజైన్ చూడండి చాలా బాగుంది. అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ లో వైట్ కలర్ లైటింగ్ ని పెట్టడం వల్ల చాలా బాగుంది. మంచి ఎఫెక్టివ్ గా కనిపిస్తోంది. డిజైన్ కూడా చాలా బాగుంది. ఏ రూమ్ కి ఆ రూమ్ గా పివిపి డిజైన్లు చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. ఈ రూమ్ కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ టాయిలెట్ చూడండి చాలా నీట్ గా ఉంది. మంచి కలర్ తోటి మంచి టైల్స్ ను ఉపయోగించారండి. అలాగే వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఉపయోగించారు. చుట్టూ వాల్స్ కూడా టైల్స్ ని యూజ్ చేయడం జరిగిందండి. దీని కొలతలు వచ్చేసరికి 4x8 అండి. డోర్ పక్కనే ఒక సింక్ ని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక హ్యాంగర్ ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ రూమ్ అండి. సో ఇది గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గుమ్మాన్ని ఇవ్వడం జరిగింది. 2.5 అడుగుల గ్రానైట్ ఫినిషింగ్ తో ఉన్న గ్యాస్ టేబుల్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా అయితే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ గా పైన ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ నుంచి వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపించడం జరుగుతుందండి. గ్రైండర్ అండ్ మిక్సీ కోసం ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ని ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు బయట బాల్కనీ సైడ్ లో ఎలా ఉందనేది కూడా చూద్దామండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ ఇవ్వడం అది జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు సేఫ్టీ గ్రిల్స్ ని పెట్టించారండి. ఇక్కడ సామాన్లు కడుక్కోవడానికి ఒక ట్యాప్ ని పెట్టించడం జరిగింది. గ్రిల్స్ కూడా చూడొచ్చు. పైన స్లాబ్ వరకు పెట్టించారండి. ఈ బిల్డింగ్ విషయంలో వీళ్ళు వాడిన మెటీరియల్ ఏదైతే ఉందో అంతా కూడా చాలా క్వాలిటీని ఉపయోగించడం జరిగిందండి. అవుట్ సైడ్ లో ఒక కామన్ టాయిలెట్ ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక సింక్ ని కూడా పెట్టించడం జరిగిందండి. ఇందులో వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఉపయోగించారు. టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. సో మీరు చూడొచ్చు చుట్టూ కూడా టైల్స్ ని ఫిట్ చేయించారు. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్ళి చూద్దామండి. ఈ స్టెప్స్ ఎక్కే పైన మీకు స్లాబ్ లాగా వేయడం జరిగిందండి. ఇది బయటికి కనిపించే ఆర్చ్ అండి. ఇది సింటాక్స్ వారి 1500 లీటర్ల వాటర్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ ని కూడా పెట్టించడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు 1500 లీటర్లు అండి. అది మీకు బిల్డింగ్ బయటకు కనిపించే ఈ ఆర్చ్ కి లైటింగ్స్ పెట్టించడం జరిగిందండి. ఇవి ఉదయం వల్ల మీకు పెద్ద కాంతిగా కనబట్టలేదు, కానీ నైట్ టైం చాలా లుక్ కనిపిస్తుందండి. మీకు బయట వైపు కూడా లైట్లు పెట్టించడం జరిగిందండి. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.